శిష్యులు యేసుక్రీస్తు ప్రభుకి సలహా ఇస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు, మనమే వాళ్ళని పోషిద్దాము, మనమే వాళ్ళకి పెడదామని చెప్పి, మీ వద్ద ఏముందో చూడండి అంటే, వాళ్ళు చెప్పారు ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ప్రభు అని చెప్పారు. సరే వాళ్ళని తీసుకొని రండి, వాటిని తీసుకొని రండి అన్నప్పుడు 19 వచ్చిన మనం గమనిస్తే, పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనులకు వడ్డించిరి. శిష్యులు అరణ్య ప్రదేశం అని చూశారు, ప్రొద్దుపోతుందని చూశారు, జనసమూహం ఎక్కువ ఉందని చూశారు, మన దగ్గర 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేవని ఈ థింగ్స్ మాత్రమే చూశారు. అంటే వాళ్ళు చుట్టూ చూశారు, మైట్ బి దే లుక్ అరౌండ్ దెమ్, వాళ్ళ చుట్టూ చూశారు, కానీ ఇట్ సీమ్స్ దట్ ఎవ్రీ డోర్ వాజ్ క్లోజ్డ్, ప్రతి ద్వారం కూడా మూయబడినట్టుగా వాళ్ళు చూశారు. కానీ వాళ్ళు చూడని ఒక దిక్కుంది, అదేంటంటే ఆకాశం. దే డిడ్ నాట్ కన్సిడర్. వాళ్ళు ఆకాశం వైపు కనులెత్తి చూస్తే ఆకాశమందున్న దేవుడు, ఆకాశమందు ఆసీనుడైన దేవుడు, అసలు ప్రతి ఈవి శ్రేష్టమైన ప్రతి వరము పరసంబంధమైందై జ్యోతిర్మయుడకు దేవుని యొద్ద నుంచి వస్తుంది అన్న బేసిక్ థింగ్ వాళ్ళు మర్చిపోయారు. పరలోకమందున్న దేవుడు, పరలోకమందున్న దేవా అని యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ఇచ్చారు. హబక్కుకు కూడా అంటాడు 2వ అధ్యాయం 20వ వచనంలో, అయితే ఆయన తన పరిశుద్ధాలయమందు ఉన్నాడు అని ప్రవక్త అయిన హబక్కుకు అంటాడు. శిష్యులు అన్ని దిక్కులా చూసుంటారేమో, అన్ని కూడా వాళ్ళకి క్లోజ్ అయినాయి డోర్స్, కానీ ఆకాశం వైపు వాళ్ళు చూడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు అందుకనే ఆ 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించారు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకమందున దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదం వస్తుంది. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వల్లనే మనకు సహాయం కలుగుచున్నదని కీర్తనకారుడు రాస్తాడు. కాబట్టి ఈరోజు ఆర్థిక ఇబ్బంది కావచ్చు, ఆత్మీయపరమైన ఇబ్బంది కావచ్చు, ఆరోగ్యపరమైన ఇబ్బంది కావచ్చు, నీ కన్నులు పైకెత్తి ఒక్కసారి ఆకాశమందున దేవుని వైపు చూసి, ప్రభువా ఇది నా అక్కరా అని నువ్వు కనుక చెప్పగలిగితే, యూ విల్ రిసీవ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ జయన్. నువ్వు సియోనులో నుండి నువ్వు ఆశీర్వదింపబడతావు. అక్కడి నుంచి నీకు ఆశీర్వాదం వస్తుంది. అది సమృద్ధి అయిన ఆశీర్వాదం. 13వ వచనం నేను చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 14:13 చివరి వచనంలో ఉంటుంది, జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. యేసుక్రీస్తు ప్రభువారి వెంట వెళ్ళే వారి జీవితాల్లో ఆయన మీ బాధలు మీరు పడండి, మీ కష్టాలు మీరు పడండి, నాకేం సంబంధం లేదు అని ఆయన వదిలేయడు. ఆయన వెంట ఎవరైతే నమ్మకంగా వెళ్తారో వాళ్ళని ఆశీర్వదించి సమృద్ధిగా పోషించే బాధ్యత ఆయనదే. 40 ఏండ్లు మన పితరులని సమృద్ధిగా ఆకలంటే ఏంటో తెలియకుండా శ్రేష్టమైన ఆహారం పెట్టి దేవుడు అరణ్యంలో పోషించాడు. 6 లక్షల కంటే ఎక్కువ కాల్బలం ఉన్నారు. నిన్ను పోషించలేడా? నీ కుటుంబాన్ని పోషించలేడా? నీ అక్కరలు తీర్చలేడా? నీకు కఠినంగా కనిపించే ఈ సమస్య శిష్యులకి కఠినంగా కనిపిస్తుంది. అరణ్యము, పొద్దుపోయింది, జనసమూహం ఎక్కువ ఉన్నారు, మన దగ్గర ఏమీ లేదు, ఇవన్నీ వాళ్ళకి అసాధ్యంగా కనిపిస్తున్నాయి. కానీ అక్కడ ఉన్నది యేసుక్రీస్తు ప్రభు, సమృద్ధినిచ్చే దేవుడు. 1000 కొండల మీద పశువులు ఆయనవే కదా. కాబట్టి ధైర్యం తెచ్చుకొని నీ కన్నులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేయి. నీ చేతిలో ఏముందో దాన్ని దేవుని సన్నిధిలో పెట్టు. దేవుడు దాన్ని సమృద్ధిగా ఆశీర్వదించి నిన్ను దీవిస్తాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో ఫలింప చేయను గాక. ఆమేన్ చెప్దాము. ఆమేన్, ఆమేన్.